బలవంతంగా బాసింగం కడితే పెండ్లి పిల్లగాడైతాడా అన్నట్టు బలవంతంగా విగ్రహాన్ని తెచ్చి మంది మీద రుద్దితే ఎవరికైనా తల్లి అనే భావన వస్తుందా అని అంటుర్రు కార్పాటోలు. కేసులు పెట్టి భయపెట్టించినంత మాత్రాన సర్కారోళ్ళు పెట్టిన విగ్రహం తల్లి అనే ఫీలింగ్ పుట్టిస్తుందా అని ప్రశ్నిస్తుండ్రు నెటిజన్లు. నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా, నేను రచయిత్రిని కానన్న వాడిని రాయెత్తి కొడతా అన్నట్టే నేను పెట్టింది తల్లి విగ్రహం కాదన్న వాడిని కేసులెత్తి కొడతా, ఈ తల్లి మన తల్లి కాదన్న వాడిని పోలీసులతో దండిస్తా అన్నట్టే ఉన్నది కదా మన ముఖ్యమంత్రి సార్ వ్యవహారం. మేం పెట్టిన విగ్రహమే అస్సలైన మాత అని జీవో తెచ్చింది మన సర్కారు. మేం పెట్టిన మాత కాదంటే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపటేస్తాం జాగ్రత్త అని బెదిరిస్తుంది. ఇది ఎట్లుందంటే వెనకట్టుకో మహారాజు ఉండేనట, ఆ మహారాజు పబ్లిక్ పగలంతా వండుకోవాలి, రాత్రంతా మేల్కొని పని చేయాలి అని రూల్ పెట్టిండట. ఆగు, ఆ మహారాజు లెక్కని ఈ మహారాజు ఉండని దుమ్మెత్తి పోస్తుండ్రు నెటిజన్లు. తల్లికి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చుడేంది సామి? ఎన్న చూసినమా నిన్నమా ఇంత? భారత మాతకు ఎవరు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు? తమిళ తాయికి ఎవరు ఇచ్చిండ్రు? ఛత్తీస్గఢ్ తారీఖు ఎవరు ఇచ్చిండ్రు? తెలుగు తల్లికి ఎవరు ఇచ్చిండ్రు? ఏ గెజిట్లున్నాయి? అసొంటిది తెలంగాణ తల్లికి జీవో ఇచ్చి ఇదే తల్లి అనుకోవాలి, కాదంటే కేసులు పెడతామనుడు ఏ తీర్ల ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందో కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలి. సరే, సగటు సామాన్య గృహిణి లెక్క విగ్రహం పెట్టినామంటున్నారు. మరి ఆ విగ్రహంలా ఏమన్నా గృహిణి కలు ఉన్నదా? గుండెల మీద చేసుకొని కాంగ్రెస్ వాళ్ళనే చెప్పుమానుండ్రి ఎంతమందికి నచ్చిందో విగ్రహం. అసలు తెలంగాణ తల్లి విగ్రహం మార్చి అక్కరేమున్నదన్నదే పెద్ద ప్రశ్న కదా. ఎందుకంటే కేసీఆర్ పేరు ఏడగానబడద్దు, ఆయన చేసింది ఏది ఉండొద్దు, అంత నా పేరే తలవాలి, నా పేరే యాదికి రావాలి. ఇప్పుడు సీఎం పేరు తలవనోళ్ళు ఎవరుంటుర్రు? రైతు బంధు రానోళ్ళు, రుణమాఫీ కానోళ్ళు, ఇండ్లు రానోళ్ళు, పథకాలు రానోళ్ళంతా నీ పేరే తలవబట్టే కదా సారు. కేసీఆర్ మీద అక్కస్తోటి మీరు బ్యాలెన్స్ తప్పి బాట తప్పి నడుస్తుండ్రేమో చూసుకోండ్రి అని అంటుండ్రు తెలంగాణ జనాలు. కాంగ్రెస్ వాళ్ళకు నెత్తి నొప్పి అవుతుంది కదా, ఏడికి పోయిన జనాలు చుట్టుముడుతుండ్రు. ఏ మాయ పథకాలు, ఏ మాయ మాకు వచ్చేటి, మాకు రాలేదు అని మునుం పెట్టి జోపుతుండ్రు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలన్న ఊర్ల పొంటి పోతే ఎట్లా ముసురుకుండ్రు చూడుర్రి. మొన్న తుమ్మల సార్ మీటింగ్ లా రుణమాఫీ మొత్తం కాలే ఎప్పుడు ఇస్తారని ఎంబడబడితే ఎందుకు అడక తింటారయ్యా ఊకే అందిట్టి పోసిండు. ఇప్పుడు కూడా గట్లనే ఊర్ల పొంటి పోయిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలన్నను కూడా రుణమాఫీ మాకు రాలే అని చుట్టుముట్టి నిలదీసిండ్రు మహిళలు. ఊర్లో ఒకరికొస్తది మాకు రాదా, ఇదెక్కడి న్యాయం? మరి అందరికిచ్చినామని ఎందుకు ఎక్కుతుండ్రు సారు అని మహిళ రైతులు అడిగే క్వశ్చన్లకు జవాబులు చెప్పలేక నీళ్లు నమ్లిండు శామ్యుల్ అన్న. సగం మందికి అయింది, సగం మందికి గాలే. రుణమాఫీ ఎవరికి చేసిండ్రని గొప్పలు చెప్పుకుంటుర్రయ్యా అనుకుంటా నూతన్కల్ మండలం వెంకేపల్లి మహిళలంతా మండిపడ్డరు. ఇట్లనే ఉంటే అచ్చే సర్పంచ్ ఓట్లల్లా ఒక్క ఓటు కూడా మీకు పడదని ముఖం పట్టుకొని చెప్పిండ్రు. అంటే ఎంత రగిలిపోయి ఉన్నారో జనాల నిలదీతలు చూస్తే అర్థమైతుంది. మరి అన్నప్పుడు మాట అంటున్నప్పుడే ఉండాలి అని చేయలేదు. చేయకపోతే అని ఉంది, చేస్తేనేమో చెయ్యి. నువ్వు రెండు అన్నావు, రెండు చెయ్యి. రెండున్నర మూడున్నా చెయ్యకు. సర్పంచ్ ఓటు కానీ విజయోత్సవాలని క్లౌడ్9 లో ఊరేగుతున్న సీఎం సార్కైతే తెలుస్తలేదు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు.